ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ఫలితాలపై విశ్లేషణ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. కొందరు ఎమ్మెల్యేలు మరికొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేయకపోవడం వల్లే ఫలితాలు ఆశించిన మేరకు రాలేదన్న భావన పార్టీ రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మూడో విడత ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఐక్యంగా పనిచేసి 25,000 మెజారిటీతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అదే స్ఫూర్తితో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల్ని అత్యధికంగా గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పంచాయతీల్లో ఐక్యతను తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల పర్యవేక్షణలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకుల్ని సమన్వయం చేసుకుని ఐకమత్యాన్ని చాటాలని సూచించింది. అయితే కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు గ్రామస్థాయి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేయడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2, 3, 4 కూడా బరిలో నిలిచినట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఉంది. ఒకరికన్నా ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుదారులు బరిలో నిలిచినప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, నియోజకవర్గం ఇన్ఛార్జి గాని రంగంలోకి దిగి వారి మధ్య సమన్వయాన్ని తీసుకొచ్చి ఒక్కరినే పోటీలో ఉండేటట్లు చూడాల్సి ఉంది. కానీ కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ దిశలో ప్రయత్నాలు చేయకపోవడంతో చాలా చోట్ల ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి ప్రత్యర్థి అభ్యర్థులైన బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన వారు సర్పంచ్లుగా ఎంపికైనట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నట్లు గుర్తించారు. కొందరు ఎమ్మెల్యేల సొంత మండలాల్లో, పంచాయతీల్లో కూడా సర్పంచ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 57% పైగా విజయం సాధించగా, రెండో దశలో అంతకు మించి పార్టీ మద్దతుదారులు గెలుస్తారని పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేసింది. అయితే రెండో విడత ఎన్నికల ఫలితాల్ని నిశితంగా పరిశీలించినట్లయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆశిస్తున్న మేరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించే అవకాశం కనిపించడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో ఈ నెల 17న జరగనున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల్ని పెద్ద సంఖ్యలో గెలిపించుకునేందుకు క్షేత్రస్థాయిలో మరింత కష్టపడాలని పార్టీ నాయకులకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. ఇప్పటికే 2 దశల ఎన్నికల ఫలితాలపై నిశితంగా పరిశీలన చేస్తున్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ వైఫల్యాన్ని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎన్ని పంచాయతీలున్నాయి, అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎంతమంది గెలిచారు, రెబెల్స్ గా పోటీ చేసి గెలిచిన వారు ఎంతమంది, రెబల్స్ ఒకరికి మించి ఎక్కువ పోటీ చేయడం వల్ల ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందిన స్థానాలెన్ని తదితర పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులకు పార్టీ నాయకత్వం సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2 విడతల్లో 8,500కు పైగా పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 4,500 మందికి పైగా విజయం సాధించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే దాదాపు 60% కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదారులు గెలుపొందినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు, సిపిఐ, సిపిఎంకు చెందిన సర్పంచ్లంతా కూడా అధికార పార్టీ పంచన చేరతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగినట్లయితే 70 నుంచి 75% కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్లుగా గెలుస్తారని పార్టీ అంచనా వేస్తోంది. ఇందువల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని, రాబో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ ఫలితాలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఉంటాయని అంచనా వేస్తున్న పార్టీ నాయకత్వం వచ్చే ఏడాదిలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటేందుకు దోహదం చేస్తాయని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.